ప్రే ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా తిరిగి శనివారపు దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. పిల్లరా, దినాలు గడుస్తూ ఉన్నాయి. ప్రభు కృపను బట్టి దేవుని మహాకృప ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడానికి కానీ వాక్యాన్ని వినడానికి కానీ దేవుడు తెరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్ప సహాయాన్ని బట్టి మనం అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ సమయంలో ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మళ్ళీ మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ కృప అత్యున్నతమైనటువంటిది ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంకా ఈ సమయంలో ప్రభువా నాయన, తిరిగి మళ్ళా శనివారపు దినాన్ని ఉపవాస ప్రార్థనలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినాన్ని మరొకసారి మీరు మాతో మాట్లాడిన ఆయన మా హృదయాలకు మా ఆత్మకు మేలుకరమైన రీతిగా మీ కృపను అనుగ్రహించండి. మీరు మాకు తోడయుండి నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, గతించినటువంటి అంటే నిన్నటి దినాన్ని, శుక్రవారపు దినాన్ని ఉదయకాలంలో గాడ్ వాంట్స్ యూ టు బికమ్ మోర్ పేషెన్స్, చాలా ఓర్పు కావాలని దేవుడు కోరుతున్నాడు అనేటువంటి దాని మీద దేవుని వాక్యాన్ని ధ్యానించడం జరిగింది. ఓర్పు సహనంతో మనం వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ఆ ఫలము, ఆత్మీయ ఫలము ఎలాగుంటుంది అనేటువంటి దాని గురించి నేను దినాన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం చేసుకునే ముందు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయాన్ని బాధకరమైన సంగతి, మధురవాడలో పనిచేస్తున్నటువంటి దేవుని సేవకులు, ఆయన పేరు కూడా జాన్ గారే. ఆయనకి మహా ఉంటే 50+ ఉంటాయి, దగ్గర లేదా 50 దగ్గర ఉంటాయి ఆయనకు. ఆయన కూడా ఈ ఉదయాన్ని బికాజ్ ఆఫ్ కోవిడ్, ఈ యొక్క కరోనా వైరస్ను బట్టి చనిపోవడం జరిగింది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఈ సమయంలో ఆయన వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటంటే, భార్య భర్తను కోల్పోయింది, బిడ్డలు తండ్రిని కోల్పోయారు, సంఘము కాపరిని కోల్పోయింది. పిల్లరా, సంఘమునకు కాపరి లేకపోతే చాలా కష్టం. కాపరి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక ఆ సంఘము కొరకు ప్రార్థిద్దాం. మనం ఆయన భార్య కొరకు, ఆయన బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. చాలా సంవత్సరాలు ఆయన కష్టపడి పనిచేశాడు. ఆయన సంఘాన్ని కట్టడానికి చాలా శ్రమ పడ్డాడు. చాలా అంటే సంఘాన్ని కట్టే వారికి తెలుస్తుంది ఆ శ్రమ, ఆ బాధ, ఆ యొక్క ఆ వేదన అనేటువంటిది ఏంటో సంఘాన్ని కట్టేవారికి తెలుస్తుంది. ఈ సమయంలో ఆ సంఘము ఎప్పుడైతే మిస్ అయిపోయాడో, అంటే దేవుని సేవకుడిని మిస్ అయిందో, ఆ సంఘము చాలా వరకు దేవుని వాక్యాన్ని మిస్ అయినట్లు లెక్క. కనుక ఆ కుటుంబం కొరకు, సంఘం కొరకు దయచేసి మనం ప్రార్థన చేయాలి. కనుక మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన పేరు జాన్ అనేటువంటి సేవకుడు ఆయన. అలాగే రాజమండ్రిలో కూడా ఆ మధ్యకాలంలో 4-5 సేవకులు చనిపోయారు. ఈ దినాన్ని కూడా ఒక ఆయన మెసేజ్ పెట్టాయా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా సేవకుడు ఒక ఆయన చనిపోయాడు. వెరీ గుడ్ యంగ్ మ్యాన్. అర్థం వస్తుంటే 38-39 ఇయర్స్ ఉంటాయి ఆ యవనస్తునికి. రాజమండ్రిలో ఆయన కూడా ప్రభునందు నిద్రించాడు. పిల్లరా, గనుక ఈ యొక్క పరిస్థితులు, ఈ దినాలు చాలా వరకు దేవుని సేవకుల మీదకి వస్తున్నాయి. కనుక ఆ విషయాన్ని దయచేసి అందరూ జ్ఞాపకం ఉంచుకొని మీ ప్రార్థనలో, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో కానీ, మీ కుటుంబ ప్రార్థనలో కానీ, దేవా సేవకుల్ని కాపాడండి ప్రభువా అని ప్రార్థించండి. సేవకుల్ని కాపాడండి ప్రభువా, సంఘాలని కాపాడండి ప్రభువా నాయన. ఆ సేవకుని యొక్క భార్య బిడ్డల విషయం ప్రార్థన చేస్తున్నాం. కనుక ప్రభువా, ఆ సంఘమునకు కాపరులు అవసరం ప్రభువా అని చెప్పి దయచేసి ఆ అటాక్ అనేటువంటిది, అపవాది యొక్క ఈ మరణపు దూత యొక్క అటాక్ అనేటువంటిది కాపరుల మీదకి టర్న్ అవ్వకుండా దయచేసి వారి కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు నామములో మనం చేస్తుంటున్నాను. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య పరిచర్య నిన్నటి దినాన్ని కొంతవరకు షేర్ చేశాను.
ఈ దినాన్ని రెండవ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ఓర్పు అనేటువంటిది ఎంత అవసరం అనేటువంటి దాని మీద నిన్నటి దినాన్ని పరిశీలన చేసాం. ఈ దినాన్ని రెండవ భాగాన్ని కూడా మనం దేవుని వాక్యంలో నుంచి పరిశీలన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో లేకపోతే ఆత్మీయ జీవితానికి చాలామంది ఆలోచన ఏంటంటే ప్రాముఖ్యమైనది విశ్వాసము అనేటువంటి ఆలోచన. మరికొంతమందికి ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన అనేటువంటి ఆలోచన. ఇవన్నీ చాలా అవసరం ప్రియులారా. కానీ ఈ విశ్వాసానికి కానీ ప్రార్థనకు కానీ లేకపోతే ఆత్మీయ జీవితం కొనసాగడానికి, ఆత్మీయ జీవితంలో నిలవబడ్డానికి ప్రధానమైనటువంటిది ఒక పిల్లర్ ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది. బ్రిడ్జెస్ నది మీద బ్రిడ్జెస్ వేసినప్పుడు కొన్ని దూరంగా పిల్లర్స్ వేస్తారు. అవి ప్రధానమైన పిల్లర్స్. దాని మీద ఒక బ్రిడ్జిలా కడతారు, ఐరన్ వేస్తారు, లేకపోతే సిమెంట్తో వేస్తారు, దాని మీద బ్రిడ్జిలాగా వేస్తారు. దాని మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాం కదండి. ఎస్, కనుక ఎంత బరువైనప్పటికి కూడా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జి నిలబడడానికి కారణం ఏంటంటే ఆ పిల్లర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ పిల్లర్స్ని కొలిచేస్తారు. ఎస్, ఇంత ఫాస్ట్లో నీరు కొట్టినా, వాటర్ కొట్టినా, వరదలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ఇది పడిపోవడానికి వీలు లేదని ముందుగానే డిజైన్ చేస్తారు. ఆ బ్రిడ్జిని కట్టకముందు అంతా డిజైన్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఆ డిజైన్ ఎవరైతే చేసి అన్ని సబ్మిట్ చేస్తారో దాన్ని పరిశీలించిన తరువాత అప్పుడు దానిని కంటిన్యూ చేయడానికి, కట్టడానికి అవకాశం కల్పిస్తారు. దానికి అప్పుడు చాలా వరకు ధనాన్ని ఖర్చు పెడతారు కదండి. ఎస్, అలాగే మన ఆత్మీయ ప్రయాణానికి, మన ఆత్మీయ జీవితంలో నిలబడడానికి ఒక పిల్లర్ కావాలి. చాలా పిల్లర్స్ ఉంటాయి. ప్రార్థన ఉంటుంది, ఉపవాసం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి పిల్లరా. కానీ వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి పిల్లర్ ఏంటంటే పేషెన్స్, ఓపిక. ప్రార్థన అన్నాం అనుకోండి, ఒకవేళ ప్రార్థనకు జవాబు రావడానికి మనకు ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి, ఓర్పు కావాలి. విశ్వాసం ద్వారా కనిపెడుతున్నాం అనుకోండి, ఒకవేళ దానికి ఓర్పు, సహనము కావాలి. ఈ ఓర్పు సహనం అనేటువంటిది, విశ్వాసంలో ఓర్పు సహనము ఎంత అవసరమైనటువంటిది వాక్యంలో నుంచి మనం పరిశీలన చేయాలనుకున్నట్లయితే మీరు ఒకసారి ఖాళీగా ఉంటున్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్ళండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్తే ప్రతి వచనంలో కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అన్ని వచనాల్లో విశ్వాసము అని రాయబడి ఉంటుంది. కానీ బిహైండ్ ద కర్టన్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసం యొక్క వెనుక భాగంలో ఉన్నటువంటి దానిని పరిశీలన చేస్తే వారు పొందుకున్నటువంటి జవాబుకు విశ్వాసం ఉంటుంది. ఇక్కడ వారు పొందుకునే జవాబు ఉంటుంది ఈ ప్రక్కని. వారు పొందుకునే విశ్వాసానికి, వారి దగ్గర విశ్వాసానికి వాళ్ళు పొందుకునే జవాబుకి మధ్య లోపల ఒక ఏదయా అంటే అదే విశ్వాసులో ఉన్నటువంటి ఓర్పు. ప్రైజ్ ది లార్డ్. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ని బట్టి జవాబు ఆధారపడి ఉంటుంది కదండి. ఎస్, కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. గాడ్ వాంట్స్ యూ టు బికమ్ మోర్ పేషెన్స్. అదే నిన్నటి దినాన్ని మాట్లాడుకున్నాం. ఈ దినాన్ని ఎందుకో తిరిగి మళ్ళా అదే మాట పలుకుతున్నాను. గాడ్ వాంట్స్ యూ టు బికమ్ మోర్ పేషెన్స్. నీకు ఎక్కువ ఓపిక, ఓర్పు, సహనము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకోడు ఆయన. మనం ఏమి ఆయనకి ఇవ్వలేం. చాలా సమయాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా మీకు ఏమి ఇవ్వగలం ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కరెక్టే, ప్రభువా మేము మీకు ఏమి ఇచ్చి ప్రభువా మీ రుణము మేము తీర్చుకోగలం ప్రభువా అని కొన్ని సమయాల్లో ఏడ్చి ప్రార్థన చేస్తాం కదండి. ఎస్, ఈ సమయంలో దేవుడు మనుషుడి నుంచి ఏమీ కోరుకోడు. కానీ ఆయన ఒక పని ఆ వ్యక్తి పట్ల చేయడానికి ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి దేవుడు కోరుకునేటువంటిది ఏంటయా అంటే
ఓర్పు, సహనము అనేటువంటిది దేవుడు కోరుకుంటాడు. ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఐదవ అధ్యాయము 23వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడంటే, ఇక్కడ 23వ వచనంలో నుంచి 22వ వచనంలో కూడా మనం వెళ్ళినట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటువంటి మాట. అండ్ రాస్తూ ఇందులోపల ఈ భాగంలో 1 ప్రేమ, 2వది సమాధానము, సంతోషము, 3వది సమాధానము, 4వది దీర్ఘశాంతము అనేటువంటిది. కనుక దీర్ఘశాంతాన్ని తీసుకొచ్చి దేవుడు ఆత్మ ఫలములో పెట్టాడు. ఈ ఆత్మ ఫలము గురించి మాట్లాడేటప్పుడు మనకి ఏదేను తోట జ్ఞాపకం వస్తుంది. ఏదేను తోటలో 2 రకాలైన ఫలాలు ఉంటాయి. ఒక ఫలము తింటే నువ్వు నిశ్చయముగా చచ్చేదువు అంటాడు. అలాగని చెప్పి 2వ ఫలము తినవచ్చు, నువ్వు తినే అని చెప్పడా మాత్రం కూడా. ఎస్, ఇది కానీ తింటే నువ్వు చచ్చిపోతావు అంటాడు. అది అయిన తరువాత కొత్త నిబంధన వచ్చి యేసు ప్రభు వచ్చిన తరువాత ఆయన మరణించి ఆయన తిరిగి లేచి మరలా పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తరువాత ఆయన రక్షణ కొరకు ఆయన రక్తాన్ని చిందించి, ఆమేన్, అది అయిన తరువాత ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే, జయించువానికి జీవవృక్ష ఫలములని తినిపించును అనేటువంటి మాట మాట్లాడతాడు ఆయన. అంటే మనం అక్కడ రెండవసారి మళ్ళా తిరిగి మనము పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోక రాజ్యం లోపల జీవవృక్ష ఫలాలు తింటాం మనం. అది తినడానికి దేవుడు ఏమన్నాడంటే, భూలోకంలోనే ఒక ఫలం రావాలి నీ లోపల నుంచి అని చెప్పాడు దేవుడు. నీ ఆత్మీయ జీవితానికి, నాతో నీకున్నటువంటి సంబంధానికి, ఆ రక్షణ పొందిన తరువాత రక్షణ పొందిన వ్యక్తిలో నుంచి ఏమి రావాలి అంటే ఆత్మ ఫలము అనేటువంటిది రావాలి అని చెప్పాడు. ఆత్మ ఫలములో ఏముంటాయి అనేటువంటిది చూసారా. కొన్ని సమయాల్లో విటమిన్స్ ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్లోనట 4-5 విటమిన్లు ఉంటాయట. ఫలానా ఫ్రూట్ తింటే సి విటమిన్ ఉంటుందండి, ఫలానా ఫ్రూట్ తింటే బి విటమిన్ ఉంటుందండి అనేటువంటి మాట మాట్లాడతారు. కొన్ని ఫ్రూట్స్ లోపల చాలా విటమిన్స్ ఉంటాయి. కానీ అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఒక ఫలాన్ని ఏర్పాటు చేసి, ఆత్మ ఫలమును ఏర్పాటు చేసి, దిస్ ఇస్ అ ఇన్విజిబుల్ ఫ్రూట్. ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ వీ కెన్ సీ ద విజిబుల్ ఫ్రూట్. పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడేటువంటి ఫలం ఉంటుంది. ఆ కనబడేటువంటి ఫలాన్ని తింటే చచ్చిపోతాము అనేటువంటి మాట, నిశ్చయముగా చచ్చేదు అనేటువంటి మాట. కొత్త నిబంధన వచ్చినప్పటికీ ఇది కూడా ఫ్రూట్ ఉంటుంది. ఇక్కడ మళ్ళా సేమ్ ఫ్రూట్ ఈజ్ ద సేమ్. కానీ ఈ ఫ్రూట్కి ఆ ఫ్రూట్కి తేడా ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఫలము కంటికి కనబడేటువంటి ఫలము. చూడండి ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాట ఏముంటుందంటే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నుండి ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇది ఇట్స్ ఎ విజిబుల్ ఫ్రూట్. దేవుడు ఈ ఫ్రూట్ను చూపించాడు. అది నీకు కనబడుతుంది కదా అంటే, కనబడుతుంది ప్రభువా అని చెప్పుంటాడు. ఖచ్చితంగా కనబడుతుంది నాయనా అని చెప్పుంటాడు ఆదాము కదా అండి. ఆ కనబడుతున్న ఆ ఫలం ఉందే, అది నువ్వు తింటే చచ్చిపోతావు అని చెప్తాడు. అది అయిన తరువాత క్రొత్త నిబంధనలోకి వచ్చిన తరువాత ప్రకటన గ్రంథంలోకి వస్తే చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథములో ఒక భాగాన్ని మీకు చూపిస్తాను నేను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడంటే,
చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అంటాడు. దేవుడు భుజింపనిస్తానని చెప్తున్నాడు. కంటికి కనబడేటువంటి ఫలాన్ని చచ్చిపోతావు అని చెప్తున్నాడు. కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి ఫలము ఇస్ అ విజిబుల్ ఫ్రూట్, కంటికి కనబడేటువంటిది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఫలము ఇన్విజిబుల్ ఫ్రూట్, కంటికి కనబడినటువంటి ఫ్రూట్. అందుకనే కనబడేటువంటి ఫ్రూట్ తింటే చచ్చిపోతాము. కనబడని ఫ్రూట్ కొరకు మనం ప్రయాసపడినట్లయితే మనం ఏమంటామంటే జీవ ఫలముల వృక్ష ఫలములు మనం అంటే అది జీవింపజేసేటువంటి ఫలము. పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు చూస్తే ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలములు కాదు. చాలామంది కొన్ని సమయాల్లో ఫొటోస్ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కదండి. ఫ్రూట్స్ ఎలాడగడతా ఉంటారు, ఆ ఫోటో బొమ్మలు ఉంటాయి, ఆర్ట్ వేస్తారు. 1, 2, 3, 4 అని 9 ఫ్రూట్స్ వేస్తారు. 9 ఫ్రూట్స్ వేసి ఏమంటారంటే దానికి ఒక ఫ్రూట్కి ప్రేమ అంటారు, ఒక ఫ్రూట్కి ఇంకోటి అంటారు, ఒక ఫ్రూట్కి ఇంకోటి అని ఇలా పేర్లు పెడతారు. అది చూడగానే అమ్మో 9 ఫలాలు అనేటువంటి ఆలోచన మనకు కలుగుద్ది. కానీ వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఫలము ఒక్కటే. ఆ ఫలము లోపల దేవుడు 9 విటమిన్స్ని పెట్టాడు లోపల. ఆ 9 విటమిన్స్ని లోపల ఉంచి పైన దానిని కవర్ చేశాడు. ఆ కవరు లోపల ఉంటేనే అవి ఆ తొనలు పెద్దవి అవుతాయి. బత్తాయి పళ్ళు మనం చూసేటప్పుడు పిల్లరా, మనం అది చూడాలంటే లోపల ఉన్నటువంటి తొనలన్నీ తీసుకొని మనము తినాలంటే లేకపోతే జ్యూస్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు పీల్ అవుట్ దట్ స్కిన్. తొక్క తీసేయాలి కంప్లీట్గాను. లోపల దేవుడు దాచాడు. తొక్క ఎప్పుడైతే తీయబడిందో అప్పుడు ఫలము బయటకు వస్తుంది. పిల్లరా, దేవుడు నువ్వు రక్షింపబడిన తరువాత నీ పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడగబడిన తర్వాత, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కాదు, బ్యాప్టిజం తర్వాత తీసుకుంటాం. వాక్య నెరవేర్పు కొరకు బ్యాప్టిజాన్ని తీసుకుంటాం మనం. కానీ బాప్టిజాన్ని తీసుకోకముందు జరగాల్సింది ఏంటంటే పాప పశ్చాత్తాపము నీ లోపల జరగాలి. ఆ పాప పశ్చాత్తాపం ఎప్పుడైతే జరిగిందో, పాప పశ్చాత్తాపము జరుగుతున్నప్పుడు లోపల ఉండేటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని ఏంటంటే, పరిశుద్ధాత్ముడు పాపము గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు బ్యాప్టిజం తీసుకోక ముందు జరిగినటువంటిది పరిశుద్ధాత్ముడితో ఎన్కౌంటర్ జరుగుద్ది. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు పశ్చాత్తాపడడం ప్రారంభిస్తావు. పశ్చాత్తాపము పడిన తరువాత నీవేమవుద్దంటే నీ లోపల పరిశుద్ధాత్ముడు యేసు రక్తము యొక్క శక్తి, యేసు రక్తము యొక్క పరిశుద్ధత, యేసు రక్తము చేసే పని నీకు తెలియజేస్తాడు, ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే ఒప్పింపజేస్తాడో యేసు రక్తం మీద, యేసు నామం మీద మనకు ఏమవుద్దంటే నమ్మిక, విశ్వాసము కలుగుద్ది. అది కలిగిన వెంటనే మనం పశ్చాత్తాపడడం ప్రారంభిస్తాం. దేవా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయనా అనేటువంటి ఆ పశ్చాత్తాపపు ప్రార్థనలోకి వెళ్తాం. ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో లోపల ఏం జరుగుతున్నట్లు లెక్క అంటే యేసుక్రీస్తు రక్తం మీద మనకి నమ్మకము, విశ్వాసము ఎక్కువ అవుతున్నట్టు లెక్క. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తం మీద, ఆ యొక్క నామం మీద మనకి విశ్వాసం అధికమవుతుందో అప్పుడు ఏమవుద్దంటే ఈ రక్తము మన పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తుంటే మనకు లోపల ఆ యేసుక్రీస్తు నామం మీద, యేసుక్రీస్తు యొక్క రక్తం మీద ఎప్పుడైతే మనకు నమ్మిక వస్తుందో మన ప్రార్థన ఏమవుతుందంటే, దేవా, నేను ఇలాంటి పనులు చేశాను, అలాంటి పనులు చేశాను అని ప్రార్థన రాదు అప్పుడు ఏమాత్రం కూడా. ఎప్పుడైతే విశ్వాసము లోపల ఆ నమ్మకం కలిగిందో, యేసుక్రీస్తు రక్తం మీద నమ్మకం కలిగిందో, మనకు దుఃఖం వచ్చే మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అనేటువంటి ప్రార్థన. పిల్లరా, ఒక వ్యక్తికి పాప పశ్చాత్తాపపు ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తి లోపల ఆత్మ ఫలమును చూడలేము ఏమాత్రం కూడా. ఒక వ్యక్తిలో ఆత్మ ఫలము చూడాలనుకున్నట్లయితే ఆ వ్యక్తికి ఏమవ్వాలంటే బ్యాప్టిజం తీసుకుంటే ఆ వ్యక్తి ఆత్మ ఫలమును చూడలేడు.
ఆత్మ ఫలమును చూడాలనుకున్నట్లయితే ప్రియులరా, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ ఫలమును చూడాలనుకున్నట్లయితే ఆ వ్యక్తి లోపల పాప పశ్చాత్తాపపు ప్రార్థన కావాలి. సేవకుడు చెప్పితే చేసే ప్రార్థన కాదు. సేవకులు ఏం చెప్తారంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించుము అని అనగానే అందరూ ఏం చెప్తారు చెప్పండి? దేవా నేను పాపిని, మేము అంటారు, నేను అంటారు ఎప్పుడు కూడాను. దేవా మేము పాపులము, మమ్మల్ని క్షమించుము అంటారు. ఇలా ఈ ప్రార్థన రక్షణ కలిగించేటువంటిది కాదు. అందుకనే చాలామంది జీవితాల్లో, వారి సంఘాల్లో కానీ వారిని పరిశీలన చేసినప్పుడు వారి లోపల ఆత్మ ఫలము కనబడక వారి జీవితాల్లో మార్పు మాత్రం కూడా ఉండదు. అందుకనే వారి జీవితాల్లో ఆత్మ ఫలాన్ని చూడలేం. వారి జీవితాల్లో చర్చ్ అటెండెన్స్ ఉంటుంది. వారి జీవితాల్లో అంటే చర్చ్ అటెండెన్స్ అంటే చర్చికి రావడం జరుగుద్ది, కానుక ఇవ్వడం జరుగుద్ది, రొట్టెలో పాలు పంపులు పొందడం జరుగుద్ది. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులరా, వీటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు అంటే ఆత్మఫలము కనబడకపోవడం. ఆత్మఫలము కనబడాలంటే పిల్లరా ఆ వ్యక్తి లోపల పశ్చాత్తాపపు ప్రార్థన కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పశ్చాత్తాపపు ప్రార్థన వచ్చిందో యేసు రక్తము నీ లోపలికి వస్తుంది. యేసు రక్తము నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ తలంపుని, నీ ఆలోచనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. అది అయిన తరువాత లోపల ఎప్పుడైతే జరిగిందో యేసుక్రీస్తు యొక్క వాక్యము, విత్తనము నీ లోపల వేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది జరగకముందు దౌర్భాగ్యులం, అది జరగకముందు మూర్ఖులం, అది జరగకముందు ఇష్టానుసారంగా జీవించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని, అబద్ధాలు, మోసాలు, ఎప్పుడూ అబద్ధాలే. జీవితంలో ఒక 100% కాదు, 95% అబద్ధాలే మాట్లాడుతూ ఉంటాం. అది లోపల నిలిచిపోద్ది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మేము అంటే కాలేజీలో చదువుకున్న దినాల్లో మారు మనసు పొందిన తర్వాత కొంతమంది కలిసి రాత్రులు ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్లో కూడుకొని అందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. రమారి మేము ఒక 80-90 యవనస్తులు ఉన్నాం. మేము అందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. మేము చదువుకునే సమయంలో సైకిల్ మీద డబల్స్ వెళ్ళకూడదు, ఇద్దరు ఎక్కకూడదు సైకిల్ మీద. ఎప్పుడైనా పోలీసులు కనబడితే ఒకడు దిగిపోయేవాడు అనమాట అండి, నడుచుకొని వెళ్ళిపోదు. పోలీసులు కూడా అలవాటే కాబట్టిగా ఏమనేవారు కాదు, వదిలేసేవారు. కానీ వాళ్ళకి పోలీసులకు ఆ దినాల్లో కావాల్సింది ఏంటంటే డబల్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళు కనబడగానే మేము దిగిపోవాలి. అంటే వాళ్ళు మేము గౌరవించినట్టు లెక్క, వారి యొక్క లాని మేము గౌరవించినట్టు లెక్క. వాళ్ళు వెళ్ళిపోండి అనేవారు. ఒకసారి అలాగే అర్ధరాత్రి అప్పుడు అంటే రాత్రి రమారమి 1:30 ఆ ప్రాంతానికి మేము ఉపవాస ప్రార్థన ముగించుకున్నాం. ఆ చిన్న గదిలో ఉండలేక ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరిపోయాం సైకిల్ మీద. అందులో ఇద్దరు మాత్రం సైకిల్ లేవు కనుక కూర్చున్నారు వెనకాతల, మేము వెళ్తున్నాం. అప్పుడు రాత్రులు రైడింగ్కి సైకిల్ మీద పోలీసులు తిరిగేవారు. ఆ దినాల్లో ఎదురుకుండా సడన్గా పోలీసులు వచ్చేసారు. వచ్చేగానే మేము గమనించలేదు. వాళ్ళు వచ్చి ఆగండి రా అన్నారు. వాళ్ళే వచ్చి మేము ఆగిపోయాం. మా వాళ్ళు దిగిపోయారు. దిగిపోయిన తర్వాత అడిగాడు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. మేము అప్పుడే ప్రార్థన ముగించుకొని వచ్చాం. మేము ఏం చెప్పాలంటే ప్రార్థన ముగించుకొని వచ్చాము అని చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. సినిమాకి వెళ్ళారా అన్నాడు. లేదండి అన్నాం అందరం కలిసి గట్టిగానే. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వచ్చారు, ఇలా ఈ పక్క ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు అంటే ఇంకొక అబ్బాయి అన్నాడు కదా ఇక్కడికి వెళ్ళామండి అని అన్నాడు. దేనికి వెళ్ళామంటే ఏం పని లేదండి చూడడానికి వెళ్ళామండి అని అన్నాడు. అనగానే 4-5 ప్రశ్నలు వేసిన తర్వాత ఇంకా ఆడు సమాధానం చెప్తున్నాడు. మేము మౌనం అయిపోయాం. ఆడు ఏయో చెప్పేస్తున్నాడు, ఒక్కదానికి సత్యం చెప్పట్లేదు, ఒక్కటి ప్రార్థనకి వెళ్ళామని చెప్పట్లేదు. మేము అలా చూస్తున్నాం అన్నమాట అండి. అంత అయిపోయిన తర్వాత ఏమన్నారంటే గట్టిగా గద్దించి పోలీసులు వెళ్ళిపోండి అని అన్నారనమాట. వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఉండి ఆగాం అందరం కలిసి. అని అడిగాం, రే ఒక్క దాంట్లో కూడా నువ్వు నిజం చెప్పలేదురా, ఏంటి ఇంతవరకు 1 గంట వరకు ప్రార్థన చేసుకున్నాం, 1 గంట వరకు ఏడ్చాం ప్రభు సన్నిధిలో, ఆత్మలు కావాలన్నాం, ఈ ఊర్లో గొప్ప ఉద్యోగం కావాలన్నాం, నువ్వు మాట్లాడితే ఒక్కటి సత్యం చెప్పలేదు, ఏంటి మమ్మల్ని చెప్పనివ్వలేదు అంటే ఏమన్నాడు తెలుసా అండి, తప్పించుకోవాలంటే ఏదో చేయాలి కదా అన్నాడు. తప్పించుకోవాలంటే ఏదో చేయాలి కదా, మరి లేకపోతే పోలీసులు మనల్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, స్టేషన్లో పెట్టేస్తారు, తెల్లార్లు వదిలేస్తారు అక్కడ. అలాగా
మరి మనకు చాలా కష్టం కదా, అందుకని తప్పించుకోవడానికి ఏదో ఒకటి అనాలి కదా. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాము? ప్రార్థనకే వెళ్ళాము, కానీ తప్పించుకోవడానికి ఏదో. పిల్లరా, ఇవన్నీ కూడా వాడి జీవితంలో సరైనటువంటి మార్పు లేనిటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళా మేము కలిసాం, ప్రార్థనలో మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడినప్పుడు రాత్రి చాలా పశ్చాత్తాపడ్డాడు. మామూలుగా పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడి వాడు చేసిన పని ఏంటంటే నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసులో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారిని కలిసాయా, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఏంటి చెప్పు అని మాట్లాడాడు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ బాయ్ అనమాట ఆ అబ్బాయి. పలానా తాలూకా అంటే చెప్పు బాబు అంటే, రాత్రి ఇలాగ మేము ప్రార్థనకి వెళ్ళి వస్తున్నామన్నా. సరే వచ్చావు, ఏమైంది అంటే, ఇలా నేను అబద్ధాలు చెప్పాను సార్, ఐఎమ్ సారీ, నా మనసులో చాలా దుఃఖం వచ్చేసింది, అందుకనే ఈ దినాన్ని ఉదయాన్నే వచ్చి మీ దగ్గర ఒప్పుకోవాలనేటువంటి ఆశపడి నేను వచ్చాను సార్ మీ దగ్గరికి అనేటువంటి ఒక మాట చెప్పాడు. పోలీస్ ఆఫీసర్ అలాగ ఉండిపోయి ఏమన్నాడంటే, చాలా మంచి పని చేసావు బాబు, జాగ్రత్తగా ఉండు, ఇక మీద నుంచి ఎప్పుడు అలాగ అబద్ధాలు చెప్పొద్దే అని చెప్పేసి పంపించేశాడు. అది అయిన తర్వాత ప్రియులరా, తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి మార్పును మేము చూడగలిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, చాలా గట్టిగా ఉండేవాడు. ఏ విషయం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఇక వేరే మాట మాట్లాడేవాడు కాదు. కారణం ఏంటంటే, నువ్వు ఎందుకు నువ్వు మాట్లాడలేదు అంటే ఏమన్నాడు తెలుసా అండి, ఒకానొకప్పుడు నేను ప్రభు దగ్గర ఒప్పుకోలేదు కనుక నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని యేసు రక్తములో కడగబడ్డానో అప్పటి నుంచి నేను భయపడుతున్నాను ఏమైనా మాట్లాడడానికి అని చెప్పాడు. పిల్లరా, ఈ దినాల్లో అబద్ధాలు చెప్పడానికి మనుషులకి భయం లేదు. కారణం చెప్పమంటారండి, వారి జీవితంలో సరైనటువంటి ప్రభువుతో ఉన్నటువంటి ఆ బంధం ఉందే, యేసు రక్తము వారి పాపాలని కడగడం ఉందే, అది జరగకపోవడానికి కారణం. వారి జీవితంలో బాప్తిసం ఉంది, కానీ పశ్చాత్తాపపు ప్రార్థన ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని నన్ను కడుగు ప్రభు అనేటువంటి ఆ ప్రార్థన లేకపోయేటువంటి పరిస్థితి. పిల్లరా, ఆ ప్రార్థన ఉంటే లోపల ఏముందంటే ఇన్విజిబుల్ ఫ్రూట్, ఆత్మఫలము. ఆమేన్. ఆత్మఫలము లోపల ఉన్నటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే 4వది దీర్ఘశాంతము. హల్లెలూయా. అన్నీ ఉంటాయి, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ మనకు లెక్కెట్టుకుంటే 9 వస్తాయి కదండి. 9లో కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. మంచితనం ఉంటుంది, అందరి దగ్గర చాలా మంచిగా ఉంటాం, అందరికి ఇలా వంగి నమస్కారాలు పెట్టేస్తాం కదండి, మామూలు నమస్కారాలు పెట్టాం, అబ్బో చాలా వంగిపోతాం. కొంతమంది అంటారు కదా, చూడగానే హిడితే తెగ వంగిపోతున్నాడు రా బాబు అంటారు కదండి, అలా వంగిపోయిన నమస్కారాలు పెడతాం. కొంతమందికి మంచి విశ్వాసం ఉంటుంది, మామూలు విశ్వాసం కాదు, మంచి విశ్వాసం ఉంటుంది. మరి కొంతమందికి మంచి ప్రేమ ఉంటుంది, మరి కొంతమందికి ఏవో ఉంటాయి. కానీ పిల్లరా, దీర్ఘశాంతము అనేటువంటిది ఉండడం ఏ మనిషిలోనైనా సరే చాలా తక్కువ పాలలో ఉంటుంది. అందుకనే దేవుడు ఆశపడేటువంటిది, దేవుడు మన దగ్గర నుండి కోరుకునేటువంటిది ఏంటయా అంటే దీర్ఘశాంతము. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కొన్ని వచనాలు మనం పరిశీలన చూద్దాం. సమయంలో చూడండి ఒకసారి, మీకు కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను, దాన్ని బట్టి మనం చూద్దాం. ఈ సమయంలో కీర్తన గ్రంథము 86వ కీర్తన, కీర్తనల గ్రంథము 86వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. 86వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. ప్రభువా, నీవు దయాదాక్షణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. దేవుడు ఎందుకు మనల్ని దీర్ఘశాంతం, పేషెన్స్ కావాలని కోరుకుంటున్నాడంటే, ఆయన యొక్క క్యారెక్టర్స్ లోపల దీర్ఘశాంతము ప్రధానమైనటువంటిది. అందుకే దినాన్ని నువ్వు నేను నిలబడగలుగుతున్నావు. అందుకనే దినాన్ని నువ్వు నేను ఏ మాట్లాడేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పేసినా హ్యాపీగా బతికేస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతము. ప్రైజ్ ది లార్డ్. ఆయన అందుకనే ఏమంటాడంటే దేవుడు, ఈ దీర్ఘశాంతాన్ని నువ్వు కలిగి ఉండాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. రెండో మాట చూద్దాం, చూడండి. సభలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
23 నుంచి వచనాలు మనం చూసినట్లయితే, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనమే మూలుగుచున్నాము. తర్వాత ఇంకేమంటాడంటే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. ఇంకా నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? తర్వాత మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు. మనము చూడని దాని కొరకు, ఓహ్ గ్లోరీ టు ద లార్డ్. ఆత్మీయ జీవితం లోపల ప్రియులారా, మనకు కావలసినటువంటిది ఇంకా మాట చెప్తాను, ఆత్మీయ జీవితం మనం అనుకున్నట్టు ఉండేది కాదు. మనం అనుకున్నట్టు ఆత్మీయ జీవితం ఏమీ కాదు. ఎందుకంటే స్పిరిచువల్ లైఫ్ని ఆయన డిజైన్ చేస్తాడు. రెండు ఉంటాయి, కార్నల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది. కార్నల్ లైఫ్ అంటే మన యొక్క సొంత ఉద్దేశాలతో బ్రతికేటువంటి బ్రతుకు. అది నేను ఇలాగే బతుకుతాను, నేను ఇలాగుంటాను. ఇంకొక ఆయన అంటాడు, నేను బయటికి రావాలంటే, పెద్దవాడిని అవ్వాలంటే, ఎవరిని మోసం చేసినా సరే పర్వాలేదు, బయటకు వచ్చేస్తానంటాడు ఒకడు. అది వాడు తాలూకా నేచర్, అది వాడి స్వభావం అనమాట అండి పిల్లలు. అది కనుక ఆత్మీయ స్వభావం అది ఏమాత్రం కూడా కాదు. ఏమంటాడంటే, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో కనిపెట్టుదము. ఆమేన్. కనుక ఆత్మీయ జీవితానికి దిస్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండో మాట చూడండి ఒకసారి, అదే రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. త్వరగా చూద్దాం. అదే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా అనేటువంటి మాట. అనగా చూసారు ఇక్కడ, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు. వాక్యం ఏముందండి? దేవుని అనుగ్రహము బాప్తిసం పొందుటకు కొరకు కాదు. మారు మనస్సు తర్వాత బాప్తిసం పొందాలి మనం. కానీ దేవుని అనుగ్రహము మారు మనస్సు, మారు మనస్సు అంటే మనస్సు లోపల మార్పు కలగడానికి. ఆమేన్. దేవుడట దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఇంకో మాట చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఇది మనకు చాలా దూరమైన వాక్యం. ఇది ఈ వాక్యంలో ఉన్నది ఏది కూడా లైఫ్లో కనబడదు. తర్వాత, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుడికి కోపం వస్తే ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతాడు. నరునికి కోపం వస్తే అవతల వ్యక్తి గురించి ఎన్ని అసత్యాలైనా పలుకుతాడు. ఎంతమందితో ఏవైనా చెప్తాడు. ఈ మధ్యలో నేను విన్నాను ఒకటి, ఒక పెళ్లి చేసుకున్నాడు, గొడవలు వచ్చాయి, దూరంగా ఉన్నాడు, కొడుకు పుట్టాడు. ఆ దుర్మార్గుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, బాధకరమైనటువంటి సంగతి ఏంటంటే, నాకు పుట్టినవాడు కాదు, నా కొడుకు కాదు అన్నాడట. అంటే వాడికి కోపం వచ్చినప్పుడు దట్ ఫెలో హీ కెన్ టాక్ ఎనీథింగ్, ఏమైనా మాట్లాడగలడు కదండి. ఒకసారి మాలో మహాభక్తి, మామూలు భక్తి కాదు, ఎన్ని భక్తి కబుర్లు చెప్తాడంటే అన్ని భక్తి కబుర్లు చెప్తాడు. కానీ తను మాట్లాడేటువంటి మాట, ఇట్స్ వెరీ రాంగ్ వర్డ్. అందుకని ఏమంటాడంటే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడు. మాట్లాడేటప్పుడు నిదానించి జాగ్రత్తగా మాట్లాడాల. తర్వాత ఏమంటాడు, కోపించుటకు నిదానించువాడునై ఉండవాలని. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకో భాగం చూడండి ఒకసారి, యాకోబు పత్రిక, అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చూద్దాం ఈ సమయంలో. 2-4 వచనాలు. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని చూడండి ఒకసారి. మళ్ళీ సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఆమేన్. విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష లోపల మనకి ఓర్పు అవసరమై ఉంటున్నది.
ఓర్పు లేక దేవుణ్ణి నిందిస్తామండి మనం. పిల్లరా, దేవుడు ఆయన జ్ఞానవంతుడు, సత్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమి చేసినా ఆయన అన్యాయం చేసేవాడు కాదు దేవుడు. నీ మనస్సులో ఏమనిపిస్తుంది అంటే, నీకున్న ఆలోచనలు జరగకపోతే, నీకున్న ఉద్దేశాలు వెంటనే కనబడకపోతే నీ తలంపు ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు ఏమీ చేయలేదు అంటాడు. ఎస్, చేయలేడు ఆయన. ఎందుకంటే నీకున్న మనస్సును బట్టి, నీకున్న విధేయతను బట్టి, నీకున్నటువంటి వేరొక రకమైనటువంటి ఆలోచన బట్టి, ఆయన మనస్సు మీద, ఆయన ఆలోచన మీద ఆధారపడకపోవటాన్ని బట్టి, ఆయన మనస్సు మీద నువ్వు ఆధారపడకపోతే దేవుడు నీకేమీ చేయలేడు మాత్రం కూడా. అందుకనే ఆయన మీద ఆధారపడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు కొంచెం మనం పరిశీలన చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు. ఓకే. మొదటి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈ భాగానికి వస్తే పౌలు ఏమంటాడంటే, కొలసీలతో ఏమంటాడంటే, మీరు ఏకంగా బట్టల్లాగా ధరించేసుకోమంటాడు దీర్ఘశాంతాన్ని. ఇందా నేను ఒక మాట చెప్పాను, ఆ యవనస్తుడు గబగబా అబద్ధాలు చెప్పేశాడు. తర్వాత రోజు మళ్ళీ ప్రార్థనకు వచ్చాడు. ప్రార్థనలో పశ్చాత్తాపడ్డాడు, చాలా ఏడ్చాడు. ప్రభువా నన్ను క్షమించు నాయనా, రాత్రిలో 1 గంట 2 గంటల వరకు ప్రార్థనలో ఉండి నాయనా, ఆ వెంటనే నేను అబద్ధాలు చెప్పాను ప్రభువా, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రియులారా, తర్వాత రోజున వెళ్ళి పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా ఎవరు ఏమనుకున్నా, ఒకవేళ నాకు ఏమైనా శిక్ష ఇస్తున్నా సరే నేను భరిస్తాను కాబట్టిగా నేను ఒప్పుకుంటానని వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్తో వెళ్ళి ఆయన ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఈ దినాలకి ఆ దినాలకి చాలా తేడా ఉంది. ఆ దినాలు ఏమైతే ప్రార్థన చేసేవారో, ఏమైతే వాక్యాన్ని చదివేవారో, ఏమైతే వాక్యాన్ని వినేవారో దాని ప్రకారంగా జీవించడానికి ఆ దినాల్లో బ్రతికేవారు. అందుకని దినాల ఉజ్జీవం ఉండేది. పిల్లరా, ఈ దినాల ఉజ్జీవం కనబడదే మాత్రం కూడా. ఒకేసారి సంఖ్య 200కి వచ్చేస్తే ఆ సంఖ్య మళ్ళీ 100కి వెళ్ళిపోద్ది. కారణం ఏంటంటే ప్రియులరా, లోపల ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి ఆశ లేకపోవడం. ప్రభు కొరకు జీవించడం అంటే చర్చిని క్లీన్ చేయడం కాదు, చర్చిని తొండం కాదు, లేకపోతే ఏవో చర్చికి వచ్చి కొరి పట్టుకొచ్చి అది ఇచ్చేయడం కాదు, ఒక ఏసీ కావాలంటే ఏసీ కొని ఇచ్చేయడం కాదు. ప్రభు కొరకు జీవించడం అంటే అది సహాయం, ప్రభు మందిరం కొరకు నువ్వు ప్రయాసపడి చేసేటువంటిది. ప్రభు కొరకు జీవించడం అంటే నీ జీవితము లోపల అసత్యాన్ని బయటికి తీసి పికిలించి పడవేయాలంతే. ఇంకా ఇప్పుడు చాలామందికి తెలియదు దాని అంతం ఏమవుద్దో తెలుసా అండి. ఈ దినాన్ని బాగానే ఉంటాం, హ్యాపీగా ఉంటాం ఈ దినాన్ని. ఇతరులకు ఏమైనా అయితే చూసావా అంటాం మనం కదండి. బట్ మన లోపల అసత్యము, లోపల సత్యాన్ని దాచిపెట్టి అబద్ధాలను మనం ప్రోత్సాహపరిస్తే దాని ఫలితము వేరేగా ఉంటుంది. బట్ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఓర్పు కావాలి, ఆమేన్, నీకు సహనము కావాలి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరొక మాట చూద్దాం, చూడండి. సమయంలో 12వ అధ్యాయము 13వ వచనం కూడా ఒక మాట ఉంది. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఒకప్పుడట, ఒక 100-150 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశంలో దొంగల్ని పట్టుకోవాలంటే పోలీసులట రివైవల్ మీటింగ్స్కి వచ్చేవారట. రివైవల్ మీటింగులు అందరూ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పోలీసులు ఏం చేసేవారంటే, ఎవడైతే మోకరించి పశ్చాత్తాపడుతున్నాడో వాళ్ళ దగ్గరికి వచ్చేవారట. వాళ్ళు వచ్చి అలా కూర్చునేవారు. పోలీసులు కూడా వచ్చి లోపల ఆ మీటింగ్లో కూర్చునేవారు. పశ్చాత్తాప ప్రార్థన అయిన తర్వాత మనుషులందరూ పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్న తర్వాత దొంగలు వెంటనే పోలీసుల దగ్గరకు వచ్చి వాళ్ళకి నమస్కారం చేసి
వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోయేవారట. వాళ్ళు పాస్టర్ గారి దగ్గర, ఆ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ప్రయాసపడక్కర్ లేకుండానే ఈ యొక్క దొంగలు మాకు అప్పగించారు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిన తరువాత వాళ్ళకి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి వాళ్ళ యొక్క శిక్ష తగ్గించి వారికి శిక్ష వేసిన తరువాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుని కొరకు బలంగా పనిచేశారు. ఒక సేవకుడు అడిగితే ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, బుక్లో రాశాడు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా ఒప్పుకున్నాను, నేను చేసినటువంటి ఆ పాపానికి, చేసినటువంటి పొరపాటుకు శిక్ష వేయబడింది, కొద్ది కాలం లోపల ఉన్నాను, బయటకు వచ్చి పరిచర్య చేస్తున్నాను అని ఏమన్నాడంటే, నేను లోపల ఉండడాన్ని బట్టి పరిచర్య కొరకు దేవుడు నన్ను ప్రార్థనలో సిద్ధపరిచాడు అని చెప్పాడు. ఆమేన్. పిల్లరా, ఆ జీవితాలు వేరు, ఈ జీవితాలు వేరు. ఓకే, ఇంకొక మాట చూద్దాం, చూడండి ఒకసారి, ముగించేస్తున్నాను. 2వ పేతురు గ్రంథము, క్షమించండి, యాకోబు పత్రికలకు మళ్ళా వద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయము 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. ఇసరా అండి. ఇంకా చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూరు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. ఆమేన్. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి యుండుడి. తర్వాత మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హృదయాలను స్థిరపరచుకోవడానికి ముందు పెట్టిన మాట ఏంటంటే ఓపిక కలిగి ఉండుడి. తర్వాత 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం లోపల ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఆమేన్. ఓపికతో కనిపెట్టే పిల్లరా, ఈ మాటలన్నింటినీ మళ్ళా విశదీకరించడానికి వి నీడ్ ఏ టైం. దానికి నేను మామూలుగా మీ మాటలు చెప్తున్నాను, రాసుకున్న తర్వాత మీరు వీటి కొరకు జ్ఞాపకం ఉంచుకోనండి. మళ్ళా 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. ప్రియులారా, ఈ సంగతి మరిచిపోకుడి, అనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పిల్లరా, ఈ సమయం లోపల దీర్ఘశాంతం గురించి, పేషెన్స్ గురించి కొన్ని మాటలు మనం విన్నాం. ఈ రిఫరెన్స్లు మీరు రాసుకొని తర్వాత మీరు చాలా సమయాల్లో చూస్తే మంచిది, మీకు ఆశీర్వాదము. ఈ దినాల్లో నేను గమనిస్తున్నాను, వ్యూవర్స్ అంటే చూసేవాళ్ళు అసలు ఎవరు కనిపించట్లేదు ఏమాత్రం కూడా. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, శుక్రవారం పెడుతున్నాం, శనివారము బుధవారం కూడా దానిని మేము పెడుతున్నాం వాక్యాన్ని కదండి. లాక్డౌన్ బిగినింగ్లో భయంతో చాలామంది చూసేవారు. రమారమే ఒక 60 మంది వరకు, సంఘంలో నుంచి ఒక 30-40 మంది వరకు చూసేవారు. కానీ ఆ తరువాత నేను పరిశీలన చేస్తున్నప్పుడు అలవాటు అయిపోయింది, చాలామందికి చూడడానికి సమయం ఉండట్లేదు. బి కేర్ఫుల్. ఈ సమయాన్ని బహు జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, మీ కృప కొరకు వందనాలు, మీ నామము ఘనమైనది ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో ప్రభువా నాయన మరొకసారి మీరు మాతో మాట్లాడారు తండ్రి నాయన. ఇదిగో ప్రభువా, మాకు పేషెన్స్ అవసరమని, ఓపిక అవసరమని మీరు మాట్లాడారు. దేవా, మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా ఆత్మీయ జీవితాల కొరకు. దేవా, ఇదిగో నాయన ఇన్విజిబుల్ ఫ్రూట్ నాయన, కంటికి కనబడినటువంటి ఫలాన్ని మా లోపల నుంచి రావాలని మీరు ఆశపడుతున్నారు బాబు తండ్రి నాయన. అది రావడానికి ఓపిక, అన్ని విషయాల్లో ఓపిక చాలా అవసరం కనుక అది మాకు నేర్పించు నాయన.
దేవా సత్యము కొరకు నిలవబడ్డానికి, అబద్ధములో నుంచి, మోసములో నుంచి, నాయన అక్రమములో నుంచి, దేవా నాయన ఇంకా మిగిలిన వాటిలో నుంచి, దేవా నాయన మా ఉద్దేశాలు నెరవేర్చుకున్నటువంటి దౌర్భాగ్యపు తలంపుల్లో నుంచి మేము బయటకు రావడానికి ప్రభువా నాయన కావలసిన సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. బిడ్డలను దీవించమని, వాక్యాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మన అందరికను తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. ఈ సమయంలో మరొకసారి మళ్ళీ మనం తిరిగి తర్వాత మనం కలుసుకుందాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. ఆమేన్. ఫినిష్.